ఆ పోగొట్టుకున్న దాన్ని వాళ్ళు ఎలా పట్టుకున్నారో అలా మనం పట్టుకుందామని ఆలోచించారు. మనం పట్టుకోలేంది వాడు పట్టుకున్నది ఏది ఉన్నదో దాని వలన వాడు కీర్తివంతుడయ్యాడు కాబట్టి వాడికి అది లేకుండా చెయ్యాలి, లేకపోతే వాడు లేకుండా చెయ్యాలి. దాని యందు ఉత్సాహం. అది ప్రమాదకరమైనటువంటి ఆలోచన సరళి. ఎప్పుడో ఎక్కడో భారతం జరిగిందని మీరు అనుకోకండి. ఎందుకంటే కోపం శేషేన పూరయేత్ అని సంస్కృతంలో ఒక సామెత. ఎప్పుడైనా ఏదైనా అవతలవాని యందు మెచ్చుకోవలసిన విషయం కానీ లేకపోతే తను అంగీకరించవలసిన విషయం కానీ వస్తే అక్కడి నుంచి ఓ పెద్ద కోపాన్ని ప్రదర్శిస్తాడు. అంత కోపడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడడం ఇవతల వాడు వెళ్ళిపోతాడు. కోపం శేషేన పూరయేత్. తప్ప వాడి జీవితంలో వాడు ఎప్పుడూ ఎవరిని అనుకరించడానికి కానీ ఎవరిని ఆదర్శంగా తీసుకోవడానికి కానీ ఆయన సిద్ధంగా ఉండడు. మీరు ఆదర్శంగా తీసుకున్నారు అని గుర్తు ఏమిటో తెలుసా అండి? మీరు ఆదర్శంగా తీసుకున్నారు అని గుర్తు మీరు ఏది మాట్లాడుతున్నా మీకు ఆదర్శమైనటువంటి వ్యక్తి మీకు స్ఫురణలోకి వస్తుంటాడు. ఆయన ఇలా ఉండి ఉంటే అలా కీర్తింపబడేవారా అని ప్రశ్న వేస్తుంటుంది మనసు. ఆయన ఎంత నిబద్ధతగా నిలబడ్డారు, నువ్వెందుకు నిలబడలేవు, ప్రతిదానికి ఎందుకు అలా రాజీ పడిపోతావు అని మనసు ఎదురు తిరుగుతుంది. అది ఏం చేస్తుందంటే ఎవరిని మీరు ఆదర్శంగా పెట్టుకున్నారో వారి వైపుకు నడిపిస్తుంది. చిట్ట చివరికి మీరేమవుతారంటే వారే అవుతారు. భ్రమరకీటక న్యాయంలో అసలు ఆదర్శము అన్నది ఎప్పుడు తీసుకోగలరు? అవతల వాళ్ళల్లో గుణం ఒకటి మీకు నచ్చేది ఉంటే. ప్రతివాణ్ణి వాడే ఉందండి అంటే నువ్వు అదే అవుతావు. ఆఖరికి నిన్నేమంటారంటే నీ బిడ్డలు కూడా రేపు పొద్దున్న మా నాన్నగారండి ఆయనతో ఏట్లేదు ఆయన అలాగే మాట్లాడతారు, మీరు పట్టించుకోకండి మామయ్య గారు అంటాడు. ఏమైంది నీ బతుకు? అలా ఉండకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానము. తండ్రి పెద్దల గురించి ఔన్నత్యంతో మాట్లాడితే కదండి పిల్లలకు అలవాటు అయ్యేది. మా నాన్నగారు ఒకరి గురించి మాట్లాడారంటే అలా మాట్లాడతారు. మా నాన్నగారు ఆదర్శవంతమైన పెద్దల గురించి మాట్లాడితే నిద్రలో కూడా గారు ప్రయోగించకుండా ఆయన ఏకవచన సంబోధన చేయరు. అసలు అంత గౌరవిస్తారు మా నాన్నగారు, అంత మర్యాద ఆయనకి. ఆయన ఒక వ్యక్తి జీవితం గురించి చదివిన తర్వాత ఆదర్శంగా స్వీకరించడం అంటూ జరిగితే ఆపథంలోనే ఉంటారు. కాబట్టి మా నాన్నగారికి అసలు ఇష్టపడరు అని మీ పిల్లవాడికి తెలిసిన రోజున మీరు చెప్పక్కర్లేదు. మీరేం చేస్తున్నారో అది మీ పిల్లలు చేసేస్తారు. మీరు ప్రత్యేకంగా ఇది చెయ్యని చెప్పక్కర్లా. మీరు ఎలా ప్రవర్తిస్తారో అలాగే వాళ్ళు ప్రవర్తిస్తారు. మీరు ఎలా మాట్లాడతారో వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎక్కడో కొద్దిగా మార్పు ఉండొచ్చేమో కానీ సాధారణంగా ప్రత్యేకించి కొడుకుల మీద ప్రభావం తండ్రిదే ఉంటుంది. కొడుకు తండ్రిని అనుకరిస్తాడు. తండ్రి జీవన శైలి ఎలా ఉంటుందో దాన్నే కొడుకు పట్టుకుంటాడు. మీరు చూడండి, తండ్రి అసలు బొట్టు పెట్టుకోకుండా కనపడడం అనేటటువంటిది అసంభవం అనుకోండి. ఆయన ఏదో మొహం కడుక్కోవడమో ఏదో చేసి ఇంకా స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి మధ్యలో మాత్రమే బొట్టు లేకుండా కనపడాలంతే తప్ప అసలు బొట్టు లేని ఆయన ముఖాన్ని మీరు ఎప్పుడూ చూడలేరు. అంతగా ఎప్పుడూ బొట్టు ధరించే అలవాటు ఉన్నవాడు. అందుకే ఆయన నిద్రపోయి లేచిన తర్వాత కూడా కొంచెం లీలామాత్రంగా బొట్టు ఉండిపోయి ఉంటుంది. కొడుకు బొట్టెట్టుకోకుండా తిరగమనండి, వాడికి అలవాటు అయిపోతుంది. కనీసం వాడు ఉదయం సంధ్యావందనం చేసుకుని బొట్టెట్టుకుని తిరిగి సాయంకాలం వచ్చిన తర్వాత ఓ గుళ్ళోకి ఓ గోపురానికి వెళ్ళి బొట్టెట్టుకుని అలా క్రమంగా వాడు కూడా కొంత వయసు వచ్చేటప్పటికి ఎప్పుడూ బొట్టు పెట్టుకుని ఉండడం వాడికి అలవాటు అవుతుంది. అదే అసలు ఆ అలవాటు తండ్రికే లేదనుకోండి, కొడుకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలా పెట్టుకుంటాడు?